హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డిస్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్. రాష్ట్రపతి పాలన కోసం భారత రాజ్యాంగంలో రెండు నిబంధనలు కేటాయించబడ్డాయి. ఒకటి ఆర్టికల్ 356, మరొకటి ఆర్టికల్ 365. రాష్ట్రపతి పాలన అంశాన్ని భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి గ్రహించి భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అయితే రాష్ట్రపతి పాలన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలించడంలో విఫలమైనప్పుడు కానీ, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడలేనప్పుడు కానీ, ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాక ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేనప్పుడు కానీ ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడం జరుగుతుంది. అయితే ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనను ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన విఫలమైనప్పుడు, శాంతి భద్రతలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడలేనప్పుడు గవర్నర్ యొక్క నివేదికను ఆధారంగా చేసుకొని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు. రెండవ సందర్భంలో ఆర్టికల్ 365 ప్రకారం విధించడం ఎప్పుడంటే, ఆ రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా మెజారిటీ రానప్పుడు, కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో కానీ, కేంద్రం యొక్క సూచనలను, కేంద్రం యొక్క సలహాలను పాటించకుండా ఇష్టానుసారం పరిపాలించినప్పుడు కానీ ఆర్టికల్ 365 ప్రకారం రాష్ట్రపతి పాలనను విధించడం జరుగుతుంది. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మరియు మంత్రిమండలిని తొలగించి తనే వాస్తవ పాలకుడుగా కొనసాగడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ రాష్ట్ర శాసనసభను కూడా రద్దు చేయవచ్చు. అయితే ఒకసారి రాష్ట్రపతి పాలన ఒక రాష్ట్రంలో విధిస్తే ఆ రాష్ట్రంలో 6 నెలల పాటు కొనసాగుతుంది. కానీ గరిష్టంగా 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రపతి పాలనను పొడిగించవచ్చు. ఆ సమయంలో ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానీ, ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కానీ గవర్నర్కు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఈ రాష్ట్రపతి పాలన యొక్క బిల్లును లోక్సభలో తప్పకుండా 2 నెలల్లోపు సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. మన దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన పంజాబ్లో 1951లో విధించడం జరిగింది. భారతదేశంలో అత్యధికంగా రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం మణిపూర్, మొత్తం 10 సార్లు. ప్రస్తుతం కూడా రాష్ట్రపతి పాలన మణిపూర్లో కొనసాగుతుంది. ఫిబ్రవరి 13, 2025 నుంచి మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్లో 9 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. పంజాబ్లో 8 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు విధించడం జరిగింది. మొట్టమొదటిసారి 1973 పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో. తర్వాత 2014లో కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సమయంలో అప్పుడు కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది.